టైపీ 101 తైవాన్లోని టైపీ నగరంలో ఉన్న టైపీ 101 ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ఆకాశహర్మం అంటే స్కై స్క్రాపర్. ఇది ఒక సమయానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా నిలిచింది. 2004లో నిర్మాణం పూర్తయిన ఈ భవనం 508 మీటర్ల ఎత్తులో ఉంది మరియు మొత్తం 101 అంతస్తులు కలిగి ఉంది. అందుకే దీన్ని టైపీ 101గా పిలుస్తారు. ఈ భవనం ఆధునిక ఆర్కిటెక్చర్కు అద్భుతమైన ఉదాహరణ. చైనా సాంప్రదాయంలో ఉండే బ్యాంబూ మొక్క ఆకృతిని పోలి ఉండే విధంగా దీని రూపకల్పన జరిగింది. ఇది బలమైన భూకంపాలు, తుఫాన్లను ఎదుర్కొనేలాగా ప్రత్యేకంగా నిర్మించబడింది. ఇందులో ఒక ప్రత్యేకమైన ట్యూన్డ్ మాస్ డాంపర్ అనే గొప్ప యంత్రం భవనం స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ భవనం గ్రీన్ బిల్డింగ్గా గుర్తింపు పొందింది. పర్యావరణ హిత నిర్మాణ సాంకేతికాలను ఉపయోగించి లీడ్ ప్లాటినం సర్టిఫికేట్ పొందిన ప్రపంచంలోని కొన్ని భారీ భవనాలలో ఇది ఒకటి. టైపీ 101 ఒక భవనం మాత్రమే కాదు, అది తైవాన్ దేశ అభివృద్ధి, ఆధునికత మరియు సాంకేతికకు నిదర్శనం. ఇది తైవాన్ ప్రజల గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. తైవాన్కి వెళ్ళిన ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. టైవాన్ 101ను సివైఈ లీ అనే ఆర్కిటెక్చర్ రూపొందించాడు. దీనిని తైవాన్ దేశస్థులైన కేటీఆర్టీ జాయింట్ వెంచర్ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. మొత్తం భవనం 101 అంతస్తులుగా ఉంటుంది. భూమికి అండర్ గ్రౌండ్లో 5 అంతస్తులు కూడా ఉన్నాయి. ఈ భవనం దాదాపు 508 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది 2004 నుండి 2010 వరకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా నిలిచింది. ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా దీనిని మించిపోయింది. టైపీ 101లో చైనా సాంప్రదాయ శిల్పకళతో పాటు ఆధునిక ఆర్కిటెక్చర్ సమన్వయమై ఉంటుంది. ఇది బ్యాంబూ చెట్టు ఆకృతిని పోలి ఉంటుంది. ఇది దీర్ఘాయువు, పునరుత్పత్తి శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. మొత్తం భవనం 8 విధాలుగా విడగొట్టబడి వాటిలో ఒక్కొక్క విభాగం 8 అంతస్తులు కలిగి ఉంటుంది. చైనా సంస్కృతిలో 8 అనే సంఖ్య అదృష్టంగా భావించబడుతుంది. ఈ భవనంలో ఉన్న ఎలివేటర్లు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనవిగా కొంతకాలం నిలిచాయి. ఈ ఎలివేటర్లు గంటకు సుమారు 60.6 కిలోమీటర్ల వేగంతో పైకి వెళతాయి. అంటే కేవలం 37 సెకండ్లలో 89వ అంతస్తుకు తీసుకెళ్లగలవు. టైపీ 101 యొక్క అబ్జర్వేషన్ డెస్క్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇది 89వ అంతస్తులో ఉంది. అక్కడి నుంచి తైపై నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. ఇంకా 91వ అంతస్తులో ఓపెన్ ఎయిర్ డెస్క్ కూడా ఉంది. అయితే ఇది వాతావరణ అనుమతులు ఉన్నప్పుడు మాత్రమే తెరిచి ఉంటుంది. టైపీ 101లో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇది ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ మరియు బ్రాండెడ్ స్టోర్స్ దీనిని స్థానికులు మరియు పర్యాటకులకు ముఖ్య గమ్యస్థలంగా పరిగణింపబడుతుంది. టైపీ 101 కేవలం ఒక భవనమే కాకుండా తైవాన్ ప్రజల గర్వానికి, అభివృద్ధికి ప్రతీక. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ భవనంపై ప్రత్యేకమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శన జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. తైవాన్ ఒక భూకంప ప్రభావిత ప్రాంతం. అందువల్ల టైపీ 101ను భూకంప నిరోధకంగా తయారు చేశారు. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద మాస్ డాంపర్ను ఉపయోగించారు. ఇది 660 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది భవనం గాలి వేగము లేదా భూకంపం వల్ల ఊగిపోకుండా సమతుల్యంగా ఉంచుతుంది.
తైవాన్ తూర్పు ఆసియాలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనా తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. తైవాన్ ప్రధాన ద్వీపం దాదాపు 245 మైళ్ళ పొడవు మరియు 90 మైళ్ళ వెడల్పు కలిగి ఉంది. రాజధాని తైపీ దేశపు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది. తైవాన్ ఒక బహుపార్టీ ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. ముఖ్యంగా హైటెక్ పరిశ్రమలో ప్రముఖ స్థానం కలిగి ఉంది. తైవాన్ సెమీకండక్టర్ తయారీలో ప్రపంచంలో ప్రముఖంగా నిలుస్తుంది. సాంస్కృతికంగా తైవాన్ చైనీస్ సాంప్రదాయాలను, జపాన్ సాంప్రదాయాలను, స్థానిక తెగల సంస్కృతులను సమన్వయం చేస్తుంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, తీర ప్రాంతాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. తైవాన్ ఒక ఆధునిక ప్రజాస్వామ్య, సాంస్కృతికంగా సంపన్న దేశం. ఆసియా ఖండంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. తైవాన్ 101 ప్రపంచంలో మొట్టమొదటి గ్రీన్ సర్టిఫైడ్ స్కై స్క్రాపర్గా గుర్తింపు పొందింది. దీనికి లీడ్ ప్లాటినం రేటింగ్ ఉంది. దీని ద్వారా తైవాన్ ఆర్థిక అభివృద్ధికి తోడు పర్యావరణ పరిరక్షణలోనూ ముందంజ వేస్తోంది. తైపే 101 భవనంలో 89వ అంతస్తులో ఉన్న అబ్జర్వేషన్ డెస్క్ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. భూమికి 382 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఇండోర్ డెస్క్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ పాయింట్లలో ఒకటి. ఇది తైపే నగరాన్ని 360 డిగ్రీల అద్భుత దృశ్యాలను అందిస్తుంది. స్పష్టమైన వాతావరణంలో చుట్టూ ఉన్న కొండల వరకు స్పష్టంగా చూడవచ్చు. తైపే 101 ఒక ఆర్కిటెక్చర్ అద్భుతం. ఈ డెస్క్ వద్ద భవన నిర్మాణము, డిజైన్, భూకంపాలు మరియు తుఫాన్లను ఎలా తట్టుకొని నిలుస్తుందో వివరిస్తూ ఇంటరాక్టివ్ డిస్ప్లేలు ఉంటాయి. ఈ అంతస్తులో ముఖ్య ఆకర్షణలలో ఒకటి ట్యూన్ మాస్ డిజైనర్. ఇది 660 టన్నుల బరువుతో ఉన్న బంగారు రంగు గోళాన్ని పోలిక కలిగి ఒక గొప్ప ఇంజనీరింగ్ కృతి. ఇది భవనాన్ని స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. 89వ అంతస్తులో మల్టీమీడియా గైడ్లు, వివిధ భాషలలో సమాచారము, కేఫే మరియు గిఫ్ట్ షాపులు కూడా ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే 91వ అంతస్తులో ఉన్న అవుట్డోర్ అబ్జర్వేషన్ డెస్క్కు కూడా యాక్సెస్ ఉంటుంది. పగులు నగర దృశ్యాలను ఆస్వాదించాలన్నా, రాత్రి తైపే వెలుగులతో మెరుస్తూ చూడాలన్నా తైపే 101లోని 89వ అంతస్తు అబ్జర్వేషన్ డెస్క్ తప్పక చూడవలసిన ప్రదేశం. తైపే 101 భవనంలోని 91వ అంతస్తులో ఉన్న అవుట్డోర్ డెస్క్ అబ్జర్వేషన్ డెస్క్ ఒక ఆసక్తికరమైన మరియు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 391.8 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ డెస్క్ తైపే నగరాన్ని ఓ విస్తృతమైన కోణంలో చూడగల అవకాశం ఇస్తుంది. ఇది ఆకాశాన్ని తాకేలా అనిపించే స్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. 91వ అంతస్తులో ఈ అవుట్డోర్ డెస్క్ను వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తెరిచే అవకాశం ఉంటుంది. గాలి తీవ్రత లేదా వర్షం ఉన్నప్పుడు భద్రతా కారణాల వల్ల డెస్క్ను మూసివేస్తారు. కానీ ఒకసారి మీరు ఈ డెస్క్కు వెళ్ళగలిగితే నగరమంతా మీ కళ్ళ ముందే పరుచుకున్నట్లుగా అనిపిస్తుంది. స్పష్టమైన రోజుల్లో తైవాన్ చుట్టూ ఉన్న కొండలు, సముద్ర తీరాలు కూడా కనిపిస్తాయి. ఈ డెస్క్ నుండి తైపే నగరంలోని ముఖ్యమైన భవనాలు, రోడ్లు, పార్కులు మరియు దూరంగా ఉన్న ప్రకృతి సౌందర్యం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రివేళ నగరానికి వెలుగుల వర్షం పడుతున్నట్లు అనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.
91వ అంతస్తులో విజిటర్ల కోసం అత్యంత కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. స్టీల్ గ్రిల్లు, గైడ్లు, సమాచార బోర్డులు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. టైపే 101లో ఈ అవుట్డోర్ డెస్క్ అనేది నగరాన్ని పైనుంచి చూసే అరుదైన అవకాశాన్ని అందిస్తూ ప్రతి సందర్శకునికి జీవితాంతం గుర్తుండే ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఈ అంతస్తులో చిన్న చిన్న చెట్లు, పూల కుండీలు అల్లుకొని అత్యంత రమణీయంగా ఉంటాయి. రోజా చెట్లు, తులిప్ ఫ్లవర్సు అలా మనకు చాలా అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైపే 101 తైవాన్ రాజధాని వైభవాన్ని కొత్త కోణాలలో చూపిస్తూ ప్రతి సందర్శకునికి చిరస్మరణీయమైన అనుభూతిని అందిస్తుంది. టైపే 101 ఒక ఆర్కిటెక్చురల్ అద్భుతం మాత్రమే కాకుండా తైవాన్ యొక్క ఆర్థిక, సాంకేతిక మరియు సాంస్కృతిక విజయాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ భవనంలో ట్యూన్డ్ మాస్ డాంపర్లను సందర్శకులు చూడగలరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రజలకు ప్రదర్శనలో ఉన్న ఏకైక డాంపర్. ఇది ఒక చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం మరియు ఆధునిక సాంకేతికలకు సమ్మేళనం. ఇది ఆసియా ఖండంలో ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన ఆకాశహర్మంగా నిలుస్తుంది. తైవాన్ కంప్యూటర్ రంగంలో సెమీకండక్టర్స్ను అత్యధికంగా ఉత్పత్తి చేయడం వల్ల ఈ నగరానికి చాలామంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ భవనాన్ని చూడవలసిన ప్రదేశం. ఈ భవనంలో అబ్జర్వేషన్ డెస్క్ నుంచి చూసే మన దృశ్యాలు జీవితాంతం మనకు అద్భుతమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయి ఉంటాయి. ఈ భవనం 89వ అంతస్తులో ఆక్సిజన్తో పాటు శుభ్రంగా పర్యావరణానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు చక్కగా నేర్పుగా అందుబాటులోకి తీసుకొని, చక్కగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ప్రతి ఒక్క పర్యాటకుడిని మర్యాదగా పలకరిస్తారు. ఈ సంస్కృతి జపాన్, చైనా సంస్కృతుల సమ్మేళనం. మాస్ డాంపర్ 87వ అంతస్తు నుండి 92వ అంతస్తుల మధ్య అమర్చారు. ఇది భవనం ఊగిసలాటను తగ్గిస్తుంది. టైపే 101లో ఉన్న ఎలివేటర్లు గంటకు సుమారు 60.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 37 సెకన్లలో 5వ అంతస్తుకు, 89వ అంతస్తుకు చేర్చగలవు. ఈ భవనము పర్యావరణ హిత భవనంగా గుర్తింపబడింది. ఇక్కడ ప్రతి అంతస్తులో పచ్చని మొక్కలు, పూలు, ఆక్సిజన్ సిలిండర్లు చక్కగా పెంచుతూ ఉంటారన్నమాట. డెస్క్ చుట్టూ పరస్పరం గాలిని తట్టుకునే భద్రత గల జాలీలతో పాటు గ్రిల్స్ కూడా ఉంటాయి. కానీ దాని మధ్యలుగా స్పష్టంగా తైపే నగరం 360 డిగ్రీల కోణంలో కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక స్వర్గధామం. సన్రైజ్, సన్సెట్ లేదా రాత్రి వెలుగుల్లో తైపే నగరాన్ని ఫోటోల్లో బంధించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. తుఫాన్లు, భారీ గాలి లేదా వర్షం ఉన్న సమయంలో ఈ డెస్క్ను మూసేస్తారు. వెళ్లే ముందు అధికారిక వెబ్సైట్లోగా లేదా టికెట్ కౌంటర్ ద్వారా డెస్క్ తెరిచి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఈ సమాచారం ఇక్కడికి వెళ్ళే పర్యాటకులకందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఇట్లు మీ సౌమిక టాక్స్. Please subscribe.